ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు యవ్వనస్తుల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా ఉన్న సమస్య అదేమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏమైనా బాధపడుతుంటారంటే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే పలానా వాళ్ళు నాకు విలువ ఇవ్వట్లేదు, లేకపోతే పలానా వ్యక్తి నన్ను చూసుకోవట్లేదు అనొక బాధతో ఉంటుంటారు. దానికి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ ఏమంటుంటాడంటే, వాళ్ళు వీళ్ళు నేను పట్టించుకోవడం ఏంటి, పరలోకం నుంచి తన సింహాసనాన్ని వదిలిపెట్టి, తన మహిమను వదిలిపెట్టి, తన దేవత్వాన్ని వదిలిపెట్టి నీ కొరకు భూమి మీదకి వచ్చిన యేసయ్య నిన్ను పట్టించుకుంటుంటే వాళ్ళు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఒక దైవజనుడు మాట్లాడుతుంటారు. మనం ఆ విషయాన్ని కానీ విన్నట్లయితే అవును కదా, వాళ్ళని వీళ్ళని మనం ఎందుకు పట్టించుకోవడం, వాళ్ళు పట్టించుకోవట్లేదు మనం ఎందుకు బాధపడటం, ఒకటి చేయగలగాలి. వాళ్ళేది మనల్ని పట్టించుకోవడం, మనమే వాళ్ళని పట్టించుకోకుండా ఉండగలిగినట్లయితే అది గొప్పగా ఉంటుంది కదా. కాబట్టి ఏ ఒక్కరు కూడా మనల్ని పట్టించుకోవట్లేదని బాధపడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకు ఉన్నాడని, దేవుడు మనతోనే ఉంటాడని, దేవుడు మనల్ని పట్టించుకుంటాడని దేవుని ఎందు ఆనందిస్తూ, దేవుని ఎందు స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమకరంగా తయారు చేయబడదాం. మీ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమేన్.